వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనులాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చి మనకి ఇంట్లో అవైలబుల్గా దొరికేదే గోధుమ రవ్వ, అలాగే పెసరపప్పు పాయసం అండి. హెల్త్ పరంగా కూడా మంచిది, అలాగే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మీరు. మనకి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా కూడా త్వరగా అయిపోతుంది. వాళ్ళతో మాట్లాడుతూ ఇది చేసేయచ్చు. కుక్కర్లో చేశాను నేనైతే. ఎంత సమయం కూడా పట్టదు మనకి. నేను తినడానికి కూడా మంచిగా డెకరేట్ చేశాను కదా, తినాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తున్నాను. కానీ ఒక స్పూన్ అయితే టేస్ట్ చేసి మీకు చెప్తున్నాను. చాలా చాలా బాగుందండి స్వీట్ అయితే. ఒకసారి చేస్తే మళ్ళా మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మన స్వీట్కి ముందుగా కుక్కర్లో 3 వంతులైతే ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నానండి నేను. ఎర్రగా ఉంటుంది కదా అది. ఒక పావు వంతు పెసరపప్పు. ఇది వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనకి పచ్చివాసన రాకుండా. అలాగే గోధుమ రవ్వ కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలుపుతూ ఉండండి. మనకి రవ్వ ఫ్రై అయిందా లేదని చూసుకోవడానికి మనకి చూస్తే తెలుస్తుంది. మనం వేసిన దానికంటే రవ్వ వైట్ కలర్లోకి కొంచెం మారుతుంది అన్నమాట అక్కడక్కడ. నేనైతే ఫ్రై చేశాను. అదొక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కుందాము. కడిగేసేసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే కుక్కర్ పెట్టుకున్నాం కదా, కుక్కర్లో 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకుందాము. నెయ్యి కొంచెం మరిగాక దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ కాజు వేసుకుంటున్నాను. అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో మనం కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాము. మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇందులో బాగుంటుంది. ఇక్కడైతే నేను కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి. అయితే ఎక్కువసేపు మనం కాజు ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోతాయి అన్నమాట. ఈ విధంగా నెయ్యిని కూడా నేను మొత్తం తీసుకున్నాను. అందులో అయితే నేను నెయ్యి కూడా ఉంచలేదు. అలాగే పక్కన నేను ఒక బౌల్ మనం తీసుకున్నాం కదా గోధుమ రవ్వను పెసరపప్పు కలిపి, అదే బౌల్ కొలతతో నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను. పాకం అయితే పట్టట్లేదండి. కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కొంచెం మరిగించుకుంటున్నాను అనమాట. అందులోకి మనం ఈ కడిగిన రవ్వ ఉంది కదా, అది మనం కుక్కర్లో వేసేసుకుందాము. దీనికి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు అయితే వాటరు, 1 కప్పు అయితే పాలు. 3 కప్పుల వాటర్, 1 కప్పు అయితే పాలు వేసుకొని కొంచెం కలుపుకుందాము. కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టుకుందామండి. మనం ఇక్కడ విజిల్స్ అయితే 2 రావాలి. 2 వచ్చేస్తే మనకి కుక్ అయిపోతుంది. అందులోకి ఇక్కడ బెల్లం కూడా కరిగిపోయింది. మనకు పాకం అయితే అక్కర్లేదు, కరిగితే సరిపోతుందండి. దాన్ని పక్కన పెట్టేసుకుందాము. మనం ఇక్కడ 2 విజిల్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసాం కదా, ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి చూసుకుందాము. ఇక్కడ 2 విజిల్ని చూపిస్తున్నాను నేను. ఇక్కడ 2 అయితే సరిపోతుంది. మనకైతే మంచిగా కుక్ అయిందండి. చాలా మెత్తగా కుక్ అయింది. మనకి పప్పు కానీ ఎక్కడ కనబడట్లేదు. పెసరపప్పు వేసాం కదా, రవ్వ కూడా మెత్తగా కుక్ అయింది. కలిపి చూపిస్తున్నాను మీకు. ఇందులో మనం బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, అదైతే వడపోత పెట్టుకొని అందులో ఏమి రాకుండా వేసి ఈవెన్గా కలుపుకుందాము. ఎక్కడ ఉండలు లేకుండా కలపాలి. మొత్తం మన ఈ రవ్వ ఉడికిన దాంట్లో ఈ బెల్లం వాటర్ ఉంది కదా, అది మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. అలా
నాకైతే కుక్ అయింది ఇక్కడ. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మీరు పాలు పోసుకోండి. కొద్దిసేపు చల్లారాక కొద్దిగా గోరువెచ్చగా ఉంటుంది కదా, అప్పుడైతే పాలు పోసుకొని ఒకసారి కలుపుకుందాము. లేకపోతే పాలు ఇరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనమైతే దీన్ని ఉడికించుకుందాం. ఉడికించుకొని అలాగే ఒక స్పూన్ ఇక్కడైతే నేను నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్‌గా ఉంటదండి. మనకి స్వీట్‌కి అయితే నెయ్యి అయితే చాలా ఇంపార్టెంట్ కదా! నేనైతే ఒక స్పూన్ యాడ్ చేశాను. మీ ఇష్టం 2 స్పూన్లన్నా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యేసాక కలుపుకుందాం మొత్తం. అలాగే మన స్వీట్ అయితే అయిపోవచ్చింది. ఇక్కడ నేను ఇలాచీ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనం ఏగించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను యాడ్ చేశానండి. చూసారా ఎంత మంచిగా కనపడుతుందో. చాలా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. మొత్తం ఈవెన్‌గా డ్రై ఫ్రూట్స్ ఏసాక కలుపుకుందాము. అలాగే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.